బయలుదేరు మరియా, బయలుదేరు. ఎందుకు యోసేపు? బెత్లెహేముకు వెళ్ళాలి. దేనికి? యూదా వంశంలోను దావీదు గోత్రంలోను పుట్టిన వాడిని కనుక మనం ప్రజా సంఖ్య రాయించుకోవడానికి బెత్లెహేముకు వెళ్ళాలి. నేను నిండు గర్భవతిని కదా, ఎలా ప్రయాణం చేయగలను? ఆ దేవుడే మనం చూసుకుంటాడు. అమ్మా, నా భార్య నిండు గర్భవతి. మీ సత్రంలో కొంచెం స్థలం ఇవ్వగలరా? వచ్చిన మనుషులతో మా సత్రం మొత్తం నిండిపోయింది. మా దగ్గర స్థలం లేదు, వేరే వాళ్ళని అడగండి. పోండమ్మ పోండి. అమ్మా, నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? అయ్యో, నిండు గర్భవతి, ఈ చెల్లిలో ఉనికిపోతుంది. అయ్యో, మా ఇంట్లో స్థలం లేదమ్మా. కానీ పశువుల పాకలో మీరు ఉండొచ్చు. ధన్యవాదాలమ్మా. అయ్యో పాపం, చెల్లికి ఉనికిపోతుంది. అబ్బా, ఈరోజు బాగా చలిగుందిరా. అరే అవునురా, అరే అరే బాగా చలిగుందిరా. మంట ఏంట్రా త్వరగా? నా గొర్రె పిల్ల కూడా చని కొలిగిపోతుందిరా. రండ్రా రండ్రా. అవునురా, తొందరగా ఏంట్రా? కట్టిపోతుంది దాంట్లో. అరే ఏంట్రా, పెద్ద మంట ఏంట్రా? అదే ఇప్పుడు చూడండి, అరే అవునురా, నా గొర్రె పిల్ల కూడా వేడికి బాగా చెంగు చెంగున ఎగురుతుందిరా. ఇది ఆకాశం నుంచి అది వెలుగు వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. ఎక్కడరా? నాకేం కనిపించట్లా. అరే అది దయ్యం అనుకుంటా. అదే అదే మన దగ్గరికి వస్తుంది. పెద్దది అవుతురా, పెద్దది అవుతుంది. పెద్దది అవుతుంది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉంట మీరు చూచెదరు. వెళ్ళి ఆ ప్రభువును మొక్కి పూజించుడి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. రక్షణాలు పొందను, రక్షకుని చూడను, రక్షణాలు పొందను. రెండయో రక్షకుడు పుట్టెను, రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుడిని చూడను, రక్షణాలు పొందను, రక్షకుని చూడను, రక్షణాలు పొందను. రాజు మార్తాండ శ్రీ 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 హేరోదు మహారాజు గారు విజయించున్నారహో. ఎవరక్కడ? చిత్తము రాజా. నా కోసం ఎవరైనా ఏడ్చి ఉన్నారా? ఎవరో తూర్పు దేశం